సార్ ఈ ఒబేస్ అనేది, ఒబేసిటీ అనేది ఒకటేనా? రెండు ఒకటేలాగా ఏదండి? చెప్పుకుంటారు. ఒబేస్ అని చెప్తారు. హ్మ్. ఒబేసిటీ అనేది డిఫరెంట్ అని రెండు సేమ్, చెప్తారు. ఓకే. రెండు సేమ్ టర్మ్స్. సో బేసిక్లీ మన బిఎంఐ ఎనీబడి వాళ్ళ మొబైల్ ఉంటే క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. బిఎంఐ క్యాలిక్యులేటర్ అని కొడితే వచ్చేస్తుంది. సో బిఎంఐ క్యాలిక్యులేటర్లో మన హైట్ వెయిట్ ఎంటర్ చేసేస్తే అది బిఎంఐ అనేది ఇచ్చేస్తుంది. ఎనీథింగ్ బిఎంఐ మోర్ దెన్ 25 ఈజ్ కన్సిడర్డ్ ఓవర్ వెయిట్. ఓకే. బిఎంఐ మోర్ దెన్ 30 ఈజ్ కన్సిడర్డ్ ఒబేసిటీ. ఓకే. అక్కడ నుంచి 30, 35, 40 స్టేజెస్ ఆఫ్ ఒబేసిటీ అంటే గ్రేడింగ్ అనుకోండి. సో ఈ 25 కూడా ఇది యూజువల్గా ఏంటంటే వెస్ట్రన్ స్టాండర్డ్స్. సో ఇండియన్స్ మనం తీసుకుంటే యూజువల్గా 22.5 బిఎంఐ ప్లస్ ఉన్న వాళ్ళందరికీ స్టిల్ ఎంతో కొంత అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఉంటుంది కంపేర్ టు వెస్ట్రన్ పాపులేషన్స్. సో మన 25 వాళ్ళ 25 సేమ్ కాదు. ఓకే. సో మనం బిఎంఐ 25 ఉన్నా కూడా స్టిల్ మనకి ఇంకా అబ్డామినల్ ఫ్యాట్ ఉంటుంది. అది 22.5 ప్లస్. అది ఏంటంటే ఇంకా క్లియర్ గైడ్ లైన్స్ లేవు కానీ సో ఎనీథింగ్ అబౌట్ 25 ఈజ్ ఓవర్ వెయిట్, ఓకే. 30 ఈజ్ ఒబేసిటీ. ఓకే. అయితే ఈ ఒబేసిటీ వల్ల ఎక్కువగా వచ్చే అనారోగ్యాలు ఎలా ఉంటాయి? ఎటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం మేము? సో మెయిన్ ఒబేసిటీ వల్ల ఏమవుతుంది అంటే బాగా వెయిట్ ఉన్నారనుకోండి, అంటే ఇన్ జనరల్ ఎప్పుడు వెయిట్ అవుతారు? మూమెంట్ తక్కువ ఉంది, అట్లనే ఇంటేక్ ఎక్కువ ఉంది. సో వీళ్ళే కదా యూజువల్గా ఒబీస్ వెళ్ళిపోతారు. ఒబీస్ అయిన తర్వాత తగ్గాలంటే మేజర్ ప్రాబ్లం ఏముంటుందంటే వీళ్ళు చాలా వెయిట్ ఎక్కువ ఉంటారు. సో ఎక్సర్సైజ్ చేయడానికి నీ స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే 10 kgs ఎక్సెస్, 20 kgs ఎక్సెస్ ఉన్నారనుకోండి, మూమెంట్ అన్నీ లిమిటెడ్ అయిపోతాయి. ఈ వెయిట్ని మనం మూవ్ చేసేటప్పుడు నీస్ మీద కూడా ఎక్సెస్ బర్డెన్ పడుతుంది. సో నెక్స్ట్ ఏంటి, ఫుడ్ ఇంటేక్. సో ఎక్సర్సైజ్ ఉంటేనే ఈ ఫుడ్ ఇంటేక్ కూడా ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ డైట్ కంట్రోల్ అనేది క్రాష్ డైట్స్ ఇవన్నీ ఫెయిల్ అవుతాయి. అందుకే సో ఫస్ట్ అసలు వీళ్ళని ఈ సైకిల్లోంచి మనం మూవ్ చేయాలి. సో వీళ్ళు డైట్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడానికి ఏమో వెయిట్ వల్ల ఆల్రెడీ ఫిట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు చేయలేరు. అంటే ఇప్పుడు ఒక మనం బిఎంఐ 35 ఉందనుకున్నాం అంటే సపోజ్ ఒక 5'10" అట్లా ఉన్న యావరేజ్ అడల్ట్ ఒక 120 kgs ఉన్నారు. సో వాళ్ళు థ్రెడ్మిల్ కానీ ఇప్పుడు రన్నింగ్ కానీ అవి చేయటం కొంచెం కష్టం. సో ఇప్పుడు మనం ఈ న్యూయర్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీటితో సపోర్ట్ చేస్తా డైట్, మినిమల్ స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లా స్టార్ట్ చేసామనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు ఒక 10%, 20% వెయిట్ లాస్ వస్తే అక్కడ నుంచి దే అట్లీస్ట్ ఆ మూమెంట్ కానీ ఇవి కానీ వస్తాయి. కాబట్టి అక్కడ నుంచి ఇట్ ఈస్ బికమింగ్ ఈజీ ఫర్ దెమ్ టు కమ్ డౌన్ అండ్ మెయింటైన్ ఎట్ దట్ పాయింట్. ఇప్పుడు అంటే ఈ ఒబేసిటీని, ఈ లావు తగ్గడం అనేది చాలా ప్రాసెస్లో వచ్చేసినాయి. అంటే ఇంటర్మీడియట్ డైట్ అని, సో ఇలా రకరకాల డైట్స్ వచ్చినాయి. చాలామంది ఫాలో అయ్యేది ఈ 16 hours మీల్. ఇది కరెక్టేనా? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెయిన్ మీరు అనేది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 8 hours తినాలి, 16 hour విండోలో బ్రేక్ ఉండాలి. చాలామంది ఫాలో అవుతారు, వెయిట్ లాస్ అవుతున్నారు. సో ఫాలో అవ్వగలిగిన వాళ్ళతో ప్రాబ్లం లేదు, యూ కెన్ ఫాలో ఇట్, బాగానే ఉంటుంది. సో మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఈ ఒక 1-2 months, 3 months, 4 months తర్వాత చేయగలిగిన వాళ్ళు ఓకే. చాలామంది బ్రేక్ అయిపోతున్నారు. అంటే 3 months చేసాము, 6 months చేసాము, 1 year చేసాము, ఇంకా చేయలేకపోతున్నాము, సమ్హౌ ఎర్ ది అదర్ బ్రేక్ చేసి దే బికమింగ్. అంటే మెయిన్ ఏంటంటే మార్నింగ్ చేసే వాళ్ళకేమో ఈవినింగ్ సోషల్ లైఫ్ ఇష్యూస్. సో ఈవినింగ్ గెట్ టుగెదర్స్లో ఏదో ఒక రోజు దే మైట్ బ్రేక్ దట్. సో నైట్ చేసే వాళ్ళకేమో మార్నింగ్ వర్కింగ్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ స్కిప్ లేట్ ఉండటం వల్ల వర్క్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అయితే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు, డైట్ ప్లాన్ చేస్తారు, ఈ ఎక్సర్సైజులు చేస్తారు. ఇవన్నీ కూడా కొంత ఓవర్ ది పీరియడ్ కొంచెం టైంలోనే చేయగలరు. చాలా అది లాంగ్ టర్మ్లో చేయలేకపోతున్నారు. అసలు ఎందువల్ల డాక్టర్ గారు అది? సో అంటే అందరు చేస్తారండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూటీ మిస్ అవుతాం మనం. సో వెయిట్ లాస్ అనేది కూడా ఏంటంటే అందరూ నేను ఇప్పుడు అనుకుంటున్నాను 2 monthsలో రిజల్ట్స్ రావాలి, అయితే 4 monthsలో అట్లా రాదు. యూజువల్గా వెయిట్ లాస్ కూడా ఒక సెట్ పాయింట్స్ అంటాం మనం. అంటే మీరు ఒక 100 kgs ఉన్నారు, మీరు ఒక 3 months కొంత వర్క్ చేశారు, అంటే 3 months రెగ్యులర్గా కొంత
ఫుడ్ తక్కువ తిని ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి డైలీ డెఫిసిట్ అంటాం మనం, క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తే ఈ రిజల్ట్ అంతా ఓవర్ ఏ పీరియడ్ అక్యుములేటెడ్ టైం ఒకేసారి వెయిట్ తగ్గుతుంది బాడీ. సో తగ్గినప్పుడు ఒక 3-4 kgs తగ్గుతుంది. చాలాసార్లు మనం వింటాం, నేను 2 months చేశాను ఏం తగ్గలేదు, ఇప్పుడు స్టాప్ చేసేసి నేను ఇప్పుడు తినేస్తున్నాను అయినా కానీ నేను ఇప్పుడు వెయిట్ తగ్గుతున్నాను అని వస్తారు చాలామంది మా దగ్గరికి. సో అదేంటంటే ఇవాళ మీరు తిన్నదానికి తగ్గట్లేదు, అది లాస్ట్ 2-3 months మీరు చేసిన వర్క్కి అది వాళ్ళు చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఒక 3-4 kgs తగ్గుతుంది. సో మళ్ళీ అది అక్కడ ఉండిపోతుంది. మళ్ళీ మీరు వర్క్ చేసి కన్సిస్టెంట్గా ఉంటే మళ్ళీ ఎప్పుడో ఒక 1-2 monthsకి ఇంకో కొంచెం సెట్ పాయింట్ అంటే ఇంకో 3-4 kgs తగ్గుతుంది. సో అది క్యుములేటివ్ ఉండాలి. సో ఈ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చాలామంది మెయిన్ మిస్ అయ్యేది ఏంటంటే 4 days చేస్తారు, 5 days చేస్తారు, వీకెండ్స్ చేయరు. చీట్ డేస్ లేకపోతే వీకెండ్ అనో లేకపోతే ఎటైనా ట్రావెల్ ఉంటుందో లేకపోతే ఎవరితోన్న పార్టీలో ఉన్నప్పుడు లేకపోతే డిన్నర్కి వెళ్ళినప్పుడు దిల్ బి ఎక్సెస్ ఫుడ్. సో కంట్రోల్ అనేది మిస్ అవుతారు. సో మనం 7 daysలో 2 days చేయకపోతే మనం ఇంకా వీక్ మొత్తంలో చేసింది ఎన్ని డేస్? హార్డ్లీ 3-4 days అంతే కదా. సో అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే అది ఓవర్ ఎ పీరియడ్ మనం చూస్తే ఎవరు కంటిన్యూటీ చేయటంలా. ఈ 2-3 days చేసి 4-5 రోజులు చేయకపోతే ఉపయోగం లేదు కదా. ఓ 2-3 months ఏమైపోతుందంటే నేను చేస్తున్నాను అనుకుంటారు కానీ యాక్చువల్గా చేయరు. సో వీళ్ళు బ్రేక్ అయిపోయి మళ్ళీ రెగ్యులర్ వెయిట్కి ఇవన్నీ ఏదైతే మొదలు పెట్టారో అది ఆపేస్తారు. సో ఇప్పుడు మనకి మెడిసిన్స్ వచ్చిన తర్వాత మేజర్ అడ్వాంటేజ్ మనం ఏం చూస్తున్నామంటే మనం ఎవరైతే ఈ చేద్దాం అనుకుంటారో వీళ్ళు రోజు వేసుకుంటారు కదా. సో వీళ్ళు సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళినా లేకపోతే డిన్నర్స్కి వెళ్ళినా వీళ్ళు తినలేకపోతారు. ఓకే. సో ఎక్కువ తినాలనుకున్నా అది వెళ్ళదు, ఫుల్నెస్ వచ్చేస్తుంది, మీకు ఆపేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కంటిన్యూటీ అంటే ఇదివరకు 2-3 days బ్రేక్ అయిపోయేది 1 week, ఇప్పుడు 1 week కంటిన్యూస్ ఉంది. సో మీకు క్యాలరీ డెఫిసిట్ 1 week వచ్చేసింది. సో అట్లా కంటిన్యూటీ వీక్ బై వీక్ ఓవర్ ఏ పీరియడ్ 3-4 months చూసేపాటికి దెర్ ఇస్ ఏ గుడ్ చేంజ్. ఓకే.